నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి వెళ్ళారు. ఆ కలవటానికి వెనుక కారణాలేంటి మనం తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కొడుక్కి బాగాలేదని మనకి తెలుసు. ఓకే, ఈ సందర్భంలో కలవటానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు వెళ్ళారు. అంటే కొడుక్కి బాగాలేదని తెలుసుకోవడానికి, లేకపోతే ఇంక వేరే ఏమైనా కారణాల వల్ల వెళ్ళారా, కలిసారు? అదే దీని మీద మీ స్పందన ఏంటి మేడం? యాక్చువల్గా ఆ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్కి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి బన్నీ ఫ్యాన్స్కి మధ్య వార్ జరిగింది. అవును. సో వాళ్ళిద్దరూ కూడా కలుసుకోలేదు. పుష్ప 2 విషయంలో కూడా పవన్ కళ్యాణ్ పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. పుష్ప 2 ఏ రేంజ్లో వెళ్ళిందో, ఎంత మంచి వసూళ్లు సాధించిందో మనం చూసాం. ఇవాళ ఆ సినిమాని కొట్టిన సినిమానే లేదు చెప్పండి వసూళ్ల పరంగా. అయితే మనకు తెలుసు మార్క్ శంకర్ పవనోవిచ్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కొడుకు, ఆ అబ్బాయికి సింగపూర్లో సమ్మర్ స్కూల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడం, అదృష్టం కొద్దీ ఆ పిల్లాడు బయటపడడం, దాంట్లోంచి కాళ్ళు చేతులు కాలడం, తర్వాత ఊపిరితిత్తుల్లో కాస్త పొగ వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగాయి. సో అబ్బాయికి అంతా బాగా అయ్యాక వాళ్ళు హైదరాబాద్కి తిరిగి వచ్చారు. సో ఇక్కడే బహుశా చదివిస్తారేమో పిల్లల్ని. ఈ నేపథ్యంలో నిన్న పవన్ గారి భార్య అన్నా లెజ్నోవా తిరుమల వెళ్ళడం, అక్కడ తలనీలాలు ఇచ్చి ఆవిడ అన్నప్రసాదాలు పంచిపెట్టడం, అంటే వెంగమాంబ అన్నప్రసాద దీంట్లో వితరణ చేయటం ఆవిడ, ఇవన్నీ జరిగాయి. ఈ నేపథ్యంలో నిన్నను పవన్ కళ్యాణ్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా అల్లు అర్జున్ కలిశారు. అయితే ఇది పెద్దగా ఎక్కడా కూడా బయటకి రాలేదు ఈ విషయం. అంతకుముందు ఈ అబ్బాయికి బాగోలేదు అన్నప్పుడు చాలామంది స్పందించారు. సినిమా వాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా బాబు తొందరగా కోలుకోవాలి అని కోరుకున్నారు. ఆ సందర్భంలో కూడా ఇతను ఎక్కడ ఒక ట్వీట్ చేసినట్టు లేదు ఎవరు, అల్లు అర్జున్. కానీ ఫోన్లో మాట్లాడాడుట, పవన్ని ఫోన్లో మాట్లాడి అడిగి తెలుసుకున్నాడు అనేది మనకున్న సమాచారం. సరే, ఏది ఏమైనప్పటికీ నిన్న కలవటం వల్ల, నిజం చెప్పాలంటే గతంలో కూడా నేను చెప్పాను, ఎప్పుడూ కూడా బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు. కాబట్టి బంధాలు ఎక్కడికి పోవు. ఊరికే మనం ఏదో మాట్లాడుకోవడం, మనం వాళ్ళ మధ్య ఏదో ఉందని అపోహపడిపోయి ఇవన్నీ తాత్కాలికమే అని నేను గతంలో చెప్పాను. కాబట్టి ఇవన్నీ తాత్కాలికమేనండి. ఎందుకంటే ఒకసారి మనిషి కలుసుకున్నాక ఇవన్నీ మర్చిపోతారు. నిన్న కొట్టుకున్నది మర్చిపోయి ప్రేమగా మాట్లాడుకుంటారు, యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. ఏం చేస్తున్నావు, ఏంటి నీ ఫ్యూచర్ ఏంటి, లేకపోతే నీ ప్రాజెక్ట్స్ ఏంటి అని అతను అడుగుతాడు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ని. అల్లు అర్జున్ కూడా రాజకీయంగా ఏదైనా మాట్లాడచ్చు. అంటే ఇప్పుడు చూడండి, రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు గతంలో స్టేజ్ మీద ఇద్దరు కొట్టుకోవచ్చు, అంటే రాజకీయ పరంగా కొట్టుకుంటారు, వ్యక్తిగతంగా ఇద్దరు మంచి స్నేహితులు. అలాగే ఉండాలి రాజకీయాలంటే. ఇప్పుడు మీకు యాక్చువల్గా చెప్పాలంటే వైసీపీ వచ్చాక ఇంకా ఒకళ్ళతో మాట్లాడుకోకూడదు అనే ఒక అంశం బయటకు వచ్చింది చెప్పాలంటే. అది తప్పంటాను నేను. మీరు రాజకీయంగా మీ ఇద్దరు ప్రత్యర్థులు అంతవరకే, ఏదైనా ఇష్యూ పరంగానే ఉండాలి. వ్యక్తిగతంగా మీరు స్నేహితులుగా ఉండండి, ఏం తప్పు? మీరు ఉండండి, మిగతా వాళ్ళు కూడా ఉంటే తప్పు పట్టకండి. ఇప్పుడు నేను వైసీపీ వాళ్ళతో మాట్లాడకూడదు, అయితే నేను సాక్షిలో పనిచేసే వాళ్ళతో మాట్లాడకూడదు ఒక జర్నలిస్ట్గా అంటే అది కుదిరే పనా? ఇప్పుడు మొన్న అవార్డ్స్ ఇచ్చారు ఎవరో ఆంధ్రాలో, అందులో అందరు రిపోర్టర్స్కి ఇచ్చారు. అందులో సాక్షి వాళ్ళు ఉంటారు, నమస్తే తెలంగాణ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, అంటే పత్రికల్ని మాట్లాడేది వాళ్ళ రిపోర్టర్స్ ఉంటారు కదా. అందుకని నాకు డిస్క్రిమినేషన్ ఉండకూడదు. సో నిన్న వాళ్ళు కలుసుకోవటం వల్ల ఏంటంటే, గత కొద్ది కాలంగా వాళ్ళ మధ్య ఏదో వివాదం ఉంది అనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి న్యూస్. ఓకే, ఎటువంటి వివాదం లేదు, ఇద్దరు మంచిగా ఉన్నారు, మాట్లాడుకున్నారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, రేపొద్దున ఇద్దరు సినిమాలు రిలీజ్ అయినా కూడా ఫ్యాన్స్ మధ్య కొట్లాట రాదు. సరే, చూస్తారు చూడరు తర్వాత. ఇవాళ మీరు తీసుకున్నారంటే అజిత్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ ఏదైతే ఉందో, ఆ సినిమాకి విజయ్ ఫ్యాన్స్ వెళ్ళారు. విజయ్ ఫ్యాన్స్ వెళ్ళిన దాకా ఉండి సినిమా బాగోలేదని వాళ్ళు కమెంట్ చేశారు. చేస్తే ఫ్యాన్స్, అజిత్ ఫ్యాన్స్ మధ్య విజయ్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగాయి. వాళ్ళు బయటకు వచ్చి విజయ్ అని అరిచారనమాట థియేటర్ బయటకు వచ్చి. అయితే అజిత్ అన్నాడు, అసలు నాకు ఈ ఫ్యాన్ క్లబ్లు ఇవన్నీ నాకు అక్కర్లేదు అని ఆయన అంటారు. సో ఇప్పుడు అజిత్ విజయ్ బాగానే ఉంటారు. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్లో నేను చెప్తున్నది అది,
ఈ ఫ్యాన్సే కొట్టుకుంటారు. కొట్టుకుంటారు. అవును. సో అందుకని ఫ్యాన్స్ కొట్టుకోవడం వల్ల అందరూ ఏమని కమెంట్స్ పెడుతున్నారు, మీ పేరెంట్స్ చూస్తారు కదా మీరు ఇలా కొట్టుకోవడం ఏమన్నా బాగుందా, వాళ్ళు ఎంత బాధపడతారు అని. ఇప్పుడు తల్లిదండ్రుల కంట హీరోలు హీరోయిన్స్ ఎక్కువ కాదు కదండి. నీ డబ్బులు తగలేసుకుని నీ సమయాన్ని వెచ్చించి నువ్వు వాళ్ళ కోసం గొడవలు పడి నువ్వు గొడవల్లో దెబ్బలు కొట్టుకుంటావు, హాస్పిటలైజ్ అవుతావు, లేదు కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోతారు. అవసరమా ఇవన్నీ? అంటే ఏది కూడా మితిమీరింది ఏది ఉండద్దని. అందుకని ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అండ్ ఐకాన్ స్టార్ అర్జున్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యతో సహా ఆయన వెళ్ళి కలిశారు, ఆ బాబుని పరామర్శించుంటారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఉంటారు. దీనివల్ల అల్లు ఫ్యామిలీ అండ్ కొణిదెల ఫ్యామిలీ మళ్ళా కలిశారనే మనం చెప్పుకోవాలి. అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఏంది? మొన్నైతే పుష్ప 2 మూవీ తీశారు కదా మేడం, ఇప్పుడు నెక్స్ట్ ఏ మూవీ తీయబోతున్నారు? అదే అట్లీతోటి ఒకటి వస్తుంది కదా, అది అందులో 300 కోట్లు ఇతనికి ఇస్తారని అంటున్నారు. సన్ పిక్చర్స్ తీస్తోంది. అది చాలా అంటే మీకు ఆ రోజు ఆ గ్లిమ్సే చాలా బాగుండింది కదా. అవును. ఇంకా టెక్నాలజీ పరంగా చూసుకుంటే మనకి హాలీవుడ్ని మించున్నట్టుగా అనిపిస్తుంది మనకి. అంత చాలా బాగుందండి. సో చూద్దాం మరి, ఆ పిక్చరు రిలీజ్ అవుతుంది ఇప్పుడు. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆ సినిమా చూడొచ్చు. అందరూ అంటే కలిసికట్టుగా ఉండాలనేది మనం చెప్తున్నాం. కొట్లాటల దాకా ఎవరు వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకటే కదా, మనుషులే అందరూ. ఏముందండి వాళ్ళ కోసం వీళ్ళు కొట్టుకుని వీళ్ళ కోసం వాళ్ళు కొట్టుకుని నష్టపోయేది ఫ్యాన్సే కదా. అందుకని అవన్నీ అక్కర్లేదు, హ్యాపీగా సినిమా బాగుండొచ్చు, చూసి అందరూ సంతోషించాలంతే. థ్యాంక్ యూ మేడం.